హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే పేపర్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన కథనాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముఖ్యంగా అయితే ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ఒక లుక్ వేద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాం ప్రపంచ చండ రేపు చండ ప్రచండం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రచురితమైంది. 50 డిగ్రీలకు చేరునున్న ఉష్ణోగ్రత, పశ్చిమ పోలవరం జిల్లాల్లో మంటలే. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కూడా. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల సంస్థ అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక ఈ నెల 27 నుంచి ఋతుపవనాలు రానున్నాయి. ఇప్పటికే అయితే దేశవ్యాప్తంగా అయితే విపరీతమైన వడగాడులు వీచే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ అయితే ఇప్పుడే ఒక హెచ్చరిక జారీ చేసింది. చిన్నపిల్లలు, గర్భిణీలు కూడా బయటకు రావద్దంటూ కూడా ఒక వార్తని ప్రచురితం చేసింది ఆంధ్రజ్యోతిలో. ఇక మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇందులోకి హెడ్లైన్స్ గానే చూస్తే 5 రోజుల్లోనే రెండోసారి మోత, లీటర్ పెట్రోల్ పై 87 పైసలు పెరిగింది, డీజిల్ పై 91 పైసలు పెంపు కూడా పెరిగింది. ఇక పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అయితే నిత్యావసర ధరలపై అయితే కూడా వస్తువులపై ధరలు మోగుతున్నాయి. ఇక అలాగే పెట్రోల్, డీజిల్ పై అయితే విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. ఇది రెండోసారి. అలాగే 3 రూపాయలకి చేరుకుంది పెట్రోల్ ధర. ఇక దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై అయితే లీటర్కు 87 పైసలు పెరిగింది, డీజిల్ పై 91 పైసలు పెంచుతున్నట్లు పెట్రోలియం సంస్థలు అయితే మంగళవారం ప్రకటించాయి. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్ రేట్లు రాష్ట్రాల పెంచబోతున్నామని ప్రభుత్వాన్ని, అందుకు విరుద్ధంగా 5 రోజుల్లోనే రెండోసారి ధరలను పెంచడం గమనార్హం. ఇక ఈ నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ పై అయితే 3 రూపాయల చొప్పున పెంచగా తాజాగా మరో 90 పైసల వరకు పెరగటం జరిగింది. ఇక దీనితో విజయవాడలో పెట్రోల్ ధర 113.45కి, ఇక డీజిల్ ధర అయితే 101.17కు చేరాయి. ఇక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రాంతాల్లో స్థానిక పన్నుల ఆధారంగా వేర్వేరు కంపెనీలు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ప్రచురితమైంది. రాష్ట్రంలో పెట్రోల్ భారం రోజుకి 90 లక్షలు, డీజిల్ పై అయితే 1.35 కోట్లయితే ధరలు ప్రభావితం. ఇక ఆర్థిక సంక్షోభం ముప్పు వల్ల కూడా ఈ ధరలు పెరిగినాయని కూడా చెప్తున్నారు. గతంలో ఎరుగం అప్పడము కూడా సాధ్యం కాదంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాము. ఏదైతే యుద్ధం కారణంగా అయితే ట్యాంకర్లు రావటం కూడా లేట్ అవుతుంది. దాని ప్రభావంతో అయితే సామాన్యులపై అయితే పెను భారం అయితే మోపుతుందనే చెప్పాలి. అంటే ఎప్పుడూ లేనిది ఈ విధంగా ఒక్కసారే 2 సార్లు పెరగటం అనేది కూడా మనం చూస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థకు రాబోయేది ఒక కష్టకాలమే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం మనం చూస్తున్నాము. పెట్రోల్ ధరలు ద్రవ్యోల్బణంపై ముందే చెప్పా అంటూ కూడా చూస్తున్నాము. సంక్షోభం వస్తే అదానీ, అంబానీలకు ఏమీ కాదు, దెబ్బతినేది సామాన్యులే అంటూ కూడా ఆంధ్రజ్యోతి ఈ కథను ప్రచురితం చేసింది. సామాన్యులపై అయితే ఒక పెను భారం జరుగుతుందనే చెప్పొచ్చు. పొదుపు చర్యలపై మోదీయే పాటించరు. ప్రధాని విదేశీ పర్యటనలపై రాహుల్ గాంధీ అయితే ఫైర్ అయ్యారు. ఇంకా ఆంధ్రజ్యోతిలో అయితే మనం మరొక వార్త చూస్తే కాజా బ్లాక్ లో వేదాంతకు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేయడం జరిగింది. ఇక ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే చమురు, సహజ వాయువు నిష్పేక్షల వెలికితీత, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు అంటూ కూడా మనం ఇందులో హెడ్లైన్స్ చూస్తున్నాం. ఓఎన్జీసీ వదిలేసి బావుల్లో డ్రిల్లింగ్ అంటూ కూడా. ఇక రోజుకు 30,000 బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ మెట్రిక్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి, 20 బావులు తవ్వకం, 10 వెల్ హెడ్స్, మొత్తం 114.93 చదరపు కిలోమీటర్లు అయితే ప్రాజెక్టు విస్తరణ అంటూ మనం హెడ్లైన్స్ చూస్తున్నాం. తూర్పు గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ కు కేంద్రం ఓకే చెప్పినట్టు మనం ఇక ఈ వార్త చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో చమురు, సహజ వాయువు నిక్షేపాల వెలికితీతకు కేంద్రం అనుమతి తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో ఇక్కడ కాజా బ్లాక్ లో వేదాంత లిమిటెడ్ చేపట్టే చమురు, సహజ వాయువు వెలికితీత అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులైతే జారీ చేసింది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసి వదిలేసిన కాజా బ్లాక్ ప్రాంతంలో ఇంధన నిష్పేక్షలను వెలికి తీసేందుకు ప్రభుత్వానికి వేదాంత సంస్థ దరఖాస్తు చేసుకుంది.
కృష్ణా జిల్లా మువ్వ గూడూరు మచిలీపట్నం పామర్లు అయితే ఆ, ఈ వార్త మనం చూస్తున్నాము. ఓఎన్జీసీ వదిలేసిన బావుల్లో అయితే డ్రిల్లింగ్ చేపడుతున్నారు. రోజుకు 30,000 బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ మెట్రిక్ ఫ్లీట్ల గ్యాస్ అయితే ఉత్పత్తి చేయనున్నారు. ఇక 20 బావుల తవ్వకం, 10 వెల్ హెడ్స్ మొత్తం చూసుకుంటే 114.93 చదరపు కిలోమీటర్ ప్రాజెక్టుకి అయితే విస్తరణ చేయబోతున్నారు. ఇక్కడ మనము ఆంధ్రజ్యోతిలో ఇంకొక కథనం కానీ మనం చూస్తే వేట మనది బోటు మనది అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే ఈ వార్త ప్రచురితం చేసింది. ఇక ఇందులో మనం ముఖ్యాంశాలు కానీ చూసుకుంటే హద్దు దాటి రావద్దని హెచ్చరిస్తున్నాము, మత్స్యకారుల సేవలో సభలో సీఎం వ్యాఖ్యలు, టీడీపీ డిఎన్ఏలోనే బీసీలు వారికి రుణపడ్డం అంటూ కూడా ఈ వార్త మనం ప్రచురితం చేయడం చూసింది. ఏదైతే 60% సబ్సిడీతో మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేసినట్టు కూడా ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మాది సంక్షేమ ప్రభుత్వం, గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారం అయితే కాదు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. వేట విరామ భృతి కింద 261 కోట్ల పంపిణీ. ఏదైతే నిన్న కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించడం జరిగింది. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాలను ఉన్నత స్థితికి చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక ఈ తీరం మనది, బోటు మనది, వేట మనది కాదని పక్క రాష్ట్రాల బోట్లు మన సముద్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తే వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. వెంటాడుతాం, వేటాడుతాం, ఇందులో రాజీ ఏమాత్రం లేదంటూ కూడా చెప్పారు. ఇది సిపిఎన్ మాట అని ఆయన వ్యాఖ్యానించారు. గొడ్డల పార్టీ కాదని కూడా చెప్తున్నారు సీఎం చంద్రబాబు. ఏదైతే గొడ్డల పార్టీ ఫేక్ ప్రచారం అయితే మన పార్టీ కాదని చెప్తున్నారు. అలాగే నిన్న మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా చేపల మార్కెట్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఇక అలాగే మహిళా కార్మికులతో అయితే మాట్లాడి చేపలు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వేలు, గ్రామాల్లో పల్లె పండుగ 1-2తో వేగంగా మౌలిక వసతులు, మ్యాజిక్ ట్రైన్లు విస్తరించాలి, నిర్దేశించిన పనులకే ఉపాధి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈసారి గ్రామాల్లో పల్లె పండుగ 1-2తో వేగంగా మౌలిక వసతులు కల్పనే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఆంధ్రజ్యోతిలో మరొక వార్తగాని మనం చూస్తే వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాము. ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూసుకుంటే, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడంపై గతంలో ఇచ్చిన తీర్పునైతే మార్చబోతున్నామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. నల్సార్ వర్సిటీలో యానిమల్ లా సెంటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బెంచ్ ఇక విద్యా సంస్థల్లో కుక్కల్ని సంరక్షిస్తామంటే ఆ సంస్థల అధిపతికి హామీ పత్రం ఇవ్వాలంటూ కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. వాటి వల్ల ఎవరికైనా హాని జరిగితే బాధ్యత వహిస్తామని కూడా అందులో పేర్కొంది సుప్రీంకోర్టు. ఇక రేబిస్ సోకిన ప్రమాదకరంగా మారిన సునకాల కారుణ్య మరణానికి అనుమతి అంటూ కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక గతంలో కూడా మనం రేబీస్ వ్యాప్తి అనేక మంది చనిపోయారు. వీధి కుక్కల వల్ల కూడా అనేక మంది మృత్యువాత పడిన పరిస్థితి మనం చూసామా. అలాగే వీధి కుక్కని షెల్టర్కి అప్పగించాలంటూ కూడా చాలా మంది ఫైట్ చేశారు. అలాగే సినీ ప్రముఖులు కూడా, కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా దీని మీద మాట్లాడుతూ మనం చూసాం. అలాగే దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై మేము విచారిస్తాము. ఇక ఏపీ, తెలంగాణ సహా 4 రాష్ట్రాల నిబంధనలపై మెరిట్స్ ఆధారంగా నిర్ణయిస్తాము. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లాలన్న పాత ఆదేశాల ఉపసంహరణ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే, కొత్త ప్రపంచానికి భారత్, ఇటలీ బాట అనే కూడా ఇక్కడ ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక ఇందులో ముఖ్యాంశాలు చూస్తే, ఇరు దేశాల భాగస్వామ్యానికి నూతన ఆవిష్కరణలే పునాది అంటూ కూడా వార్త చూస్తున్నాము. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఖనిజాలు, తయారీ రంగాలతో భవిష్యత్ సాంకేతిక విప్లవం. ఇక మానవళి కేంద్రంగా ఏఐ పురోగమనం కొనసాగేలా భారత్, ఇటలీ అయితే కృషి చేస్తుంది. ఇక 2029కి 20 బిలియన్ల యూరోల లక్ష్యాన్ని మించి వాణిజ్యం సాధించే దిశగా
అడుగులు. ఇక ఇటలీ ప్రధాని మెలోనీ మోదీ సంయుక్తంగా వ్యాసం అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్త కానీ ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే కర్త కర్మ క్రియ జోగి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. నకిలీ మద్యం కేసులో ఖజానాకు 9 కోట్ల వరకు గండి అంటూ కూడా మనం ఇక వార్త చూస్తున్నాం. 175 పేజీలతో తుది ఛార్జ్ షీట్ వేసిన సిట్. ములకల చెరువు వెనక కుట్ర అయితే జరిగింది. ఏదైతే మద్యం కుంభకోణంలో అయితే జోగి రమేష్ A1 A2గా జోగి రాము ఉన్నట్టు మనం చూసాం, మనకి తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి బదనాం చేయడానికి అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్లాన్ విజయవంతమైతే అద్దేపల్లి కుటుంబానికి 3 కోట్లు ఇస్తానని కూడా జోగి ఆశ చూపించినట్టు వాగ్మూలం మనం చూసాం. అద్దేపల్లి కుటుంబం నుంచి ఇక అభియోగ పాత్రంలో సిట్టు వెల్లడి. విజయవాడ ఇబ్రహీంపట్నం అన్నమయ్య జిల్లా ములకల చెరువులో 2019 నుంచి నకిలీ మద్యం వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు. ఇక 2025 వరకు సాగిన నకిలీ మద్యం వ్యవహారంలో అయితే మాజీ మంత్రి జోగి రమేష్ కర్త కర్మ క్రియ వ్యవహరించారనే ప్రత్యేక దర్యాప్తు బృందాలు స్పష్టం చేసింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే నాగేశ్వరరావు కూడా సన్నిహితులుగా ఉన్నారు. ఆయన సోదరుడు జగన్మోహన్ రావు A2 ద్వారా నకిలీ కథను నడిపించిందని కోర్టు కూడా స్పష్టం చేసింది. ఇక మరొక వార్త మనము ఆంధ్రజ్యోతిలో చూస్తే ఉసురు తీసిన ఊయల చెట్టు కొమ్మ విరిగిపడి చిన్నారి మృతి. అనంతపురం జిల్లాలో అయితే విషాదకరణ ఘటన చూసుకుంది. ఉరి తీసిన ఉయ్యాలు అంటూ చిన్నపిల్లలు చెట్టు కొమ్మ విరిగిపడి చిన్నారి మృతి. ఇక ఏదైతే చెట్టుకి ఉయ్యాలేశారో ఆ చెట్టు కొమ్మ విరిగి చిన్నారి మృతి చెందిన ఘటన అయితే మనం చూస్తున్నాము. ఇక మరొక వార్తాపత్రిక కానీ మనం చూస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ కానీ మనం ఒకసారి చూస్తే రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో అయితే ఈ వార్త ప్రచురితమైంది. క్వింటాకు 10 కిలోలు కోత, ఇక అందులోనే భాగమే ఎరువులు దొరకటం లేదు, సాగు ఎలా చేస్తారంటూ కూడా ఒక వార్త మనం ఇందులో చూస్తున్నాము. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అయితే దీని మీద ఫైర్ అయ్యారు. అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య, దిగుబడులు రాక మనస్తాపంతో చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో అయితే ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొనుగోళ్ల తాండాల్లో రైతు బలి, వడదెబ్బకు ప్రాణాలు పోగొట్టుకున్న అన్నదాత అంటూ కూడా నమస్తే తెలంగాణలో మనము ఈ వార్త చూస్తున్నాం. క్వింటాకు 10 కిలోల కోత, అందులో భాగమే ఎరువులు దొరకటం లేదు, సాగు ఎలా చేస్తారు? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అయితే ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని, క్వింటాకు 10 కిలోల కోత పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినప్పుడు తేమ శాతం 17 వస్తే అన్లోడ్కు వచ్చినాటికి 8 నుంచి 9 శాతానికి పడిపోతూ బస్తాలైతే వెయిట్ లాస్ వస్తున్నాయని, ఇక ఇప్పటికే తూకంలో క్వింటాకు 5 కిలోల కట్ చేస్తుంటే తరలింపులో మరికొంత జాప్యం జరుగుతుందని కూడా చెప్తున్నారు. మరో 5 కిలోల నష్టపోతున్నామని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయినందుకు రాష్ట్రానికి ఆర్ఆర్ ట్యాక్స్ కింద క్వింటాకైతే 10 కిలోలు కట్ చేస్తున్నారని విమర్శించారు. ఈ రకంగా ఎకరానికి 30 క్వింటాల పంటకు 7,500, 30 క్వింటాల పంటకు 7,500 రైతులు మునుగుతున్నారని తెలిపారు. ఇక మంగళవారం జగిత్యాల జిల్లా సారంగపూర్లో అయితే పర్యటన జరిగింది. ఇది నమస్తే తెలంగాణలో వార్త, రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ. ఇక మరో వార్త కానీ మనం చూస్తే కేసీఆర్ సార్ మీరే దిక్కు అంటూ కూడా మరొక వార్త మనం చూస్తున్నాము. ఇంకా ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే పొద్దుతిరుగుడు పంటను కొనలేరు, దళారులకు అమ్మి నష్టపోతున్నాం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్పై మీరే ఒత్తిడి తేవాలి, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందంటూ కూడా కేసీఆర్ సార్ మీరే దిక్కు అంటూ వార్త చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు మీ వద్దకే వస్తామంటూ పోస్టర్లు పట్టుకొని నినాదాలు చేశారు. ఇక దీనికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేసీఆర్ సార్ మాకు మీరే దిక్కు, ఈ సర్కార్
మమ్మల్ని పట్టించుకోవటం లేదు అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను కొనటం లేదు, అనేక అవస్థలు పడుతున్నాం, ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాం అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొద్దుతిరుగుడు రైతులు పేర్కొన్నారు. ఇక కేసీఆర్ ను కలవనున్నట్లు రూపొందించిన పోస్టర్లు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇక అందులో పేర్కొన్న వివరాల ప్రకారం కానీ మనం చూస్తే పొద్దుతిరుగుడు గింజలు కొనాలని రోడ్లపై ధర్నాలు, వంట వార్పు చేసిన ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఇల్లందుకుంట మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుతిరుగుడు గింజలు నెలన్నర రోజుల నుంచి ఇల్లందుకుంట మార్కెట్ యార్డులో ఉన్నా కూడా కొనేవారు దిక్కులేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక అమ్ముకొని క్వింటాకు 1700 చొప్పున అయితే ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక నమస్తే తెలంగాణలో మరొక వార్త మనం చూస్తే బిగ్ లూట్ రూటే సపరేట్ అంటూ కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. రోడ్డును మార్చి సర్వే నెంబర్ను మార్చి మంచిరేవుల్లో మహా కిలాడీల మాస్టర్ ప్లాన్ అంటూ కూడా ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. ఇక ఇందులో ఒకసారి ఈ మ్యాటర్ కానీ మనం చూస్తే పలు వెంచర్ల పక్క నుంచి వెళ్లేలా 100 ఫీట్ల రోడ్డు దారి మళ్లింపు, కమిషన్ల రూపంలో 100 కోట్లు వసూలు చేసిన పక్కా స్కెచ్ అయితే ఒక వేసిందని చెప్పాలి. ఇక హెచ్ఎండిఏ పాత లేఅవుట్ ప్రకారం 100 ఫీట్ల రోడ్డు ఇలా మంచిరేవల్ నుంచి బైరాగిగూడకు నేరుగా వెళ్లాల్సింది. కానీ 2025లో అక్టోబర్లో జరిగిన మంత్రి సురేఖ ఓఎన్జీ గన్మెన్ వ్యవహారం అనంతరం బిగ్ బ్రదర్స్ జోక్యం తర్వాత 2025 డిసెంబర్ 31న అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న రోజున ఈ 100 ఫీట్ల రహదారి పత్రికా ప్రకటన సాక్షిగా తన దారి మార్చుకున్నది. ఇక మంత్రి విల్లాస్ కాస్త దూరం నుంచి ఆ కుడివైపు తిరిగి ఆ తర్వాత అటు ఇటు పోతూ వంకర్లు పోతూ బీట్రో నివాస సముదాయం మీదుగా ఓవర్ హెడ్ ట్యాంక్ పక్క నుంచి ఇటీవల ఓ మాజీ ఎంపీ కొనుగోలు చేసిన భూమి పక్క నుంచి బిగ్ బ్రదర్స్ కార్యాలయం ముందు నుంచి డ్యూడ్ విల్లా సమీపం వరకు సజావుగా సాగిపోయిందని చెప్పాలి. ఇక జూబ్లీ క్లబ్ ఎన్నికల గెలుపు కోసం మంచిరేవులోని 16 ఎకరాల్లో బొదలైన దొంగాట డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం చుట్టూ తిరిగి అక్కడ నుంచి ఓ టీవీ యాజమాన్యం ద్వారా మంత్రి చేతుల్లోకి మారింది. చదివాం కదా, మంచిరేవుల్లో బిగ్ బ్రదర్స్ నడిపిస్తున్న గన్ గేమ్ పేలిన భూ స్కామ్లోని అది ఇంటర్వెల్ మాత్రమే. ఛానల్ యజమాని పైరవీలు, జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం గొడవ అంతా అక్కడితో పక్కకు వెళ్ళిపోయాయి. ఎందుకంటే బిగ్ బ్రదర్స్ జోక్యంతో వాళ్ళ రోల్ అయిపోయింది, తమ పరిధి ముగియటంతో ఆ పాత్రలు అక్కడితో తెరుమరుగయ్యాయి. ఇక ఇటు సురేఖ ఓఎన్డి వ్యవహారం 30 ఫీట్ల రోడ్డు కథ కూడా మొదటి అంకంతోనే ముగిసిపోయిందనే చెప్పాలి. ఇక మరొక వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తే దారి దోపిడీ అంటే అర్థం తెలుసా మీకు? దారి పక్కన నిలబడి వచ్చిపోయే వాళ్ళను దోచుకోవటం ఇది పాత చందమామ బాలమిత్ర కథల కాలం నాటి పద్ధతి. అయితే దారి చూపించి దోచుకోవటం అనే కొత్త పద్ధతి కనిపెట్టారు ఈ బిగ్ బ్రదర్స్. జూబ్లీ కొండల్లో గన్ గురి తప్పితే మంచిరేవుల్లో ఎలా పేలిందో నిన్నటి నమస్తే తెలంగాణలో అయితే మనం ఎక్స్క్లూజివ్ కథనంలో అయితే చెప్పుకోవటం జరిగింది. ఇక ఆ పేలుడు వెనుక 100 అడుగుల మందగుండను కూల్చింది బిగ్ బ్రదర్స్, పక్కా దోపిడీకి ప్లాన్ వేసింది. మనం ఇందాక చూసినట్టయితే ఇక్కడ 2025 అక్టోబర్లో జరిగిన సురేఖ ఓఎన్జీ గన్మెన్ వ్యవహారానంతరం బిగ్ బ్రదర్స్ జోక్యంలో అయితే ఇది జరిగిందని చెప్పాలి. బిట్రో నివాస సముదాయ మీదుగా అయితే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ విల్లాస్ కాస్త దూరం నుంచి కుడివైపుకి తిరిగి ఇక ఆ తర్వాత అటు ఇటు వంకర్లు పోతూ కూడా ఉందని చెప్పాలి. డ్యూస్ విల్లాస్ సమీపం వరకు ఇలా కొనసాగిపోయింది. ఇక మరొక వార్త కానీ మనం నమస్తే తెలంగాణలో చూస్తే కబ్జాల ప్రభుత్వం అంటూ కూడా అసైన్డ్ భూములు బొక్కినవేం అంటూ కూడా ఒక వార్త ప్రచురితమైంది. ఇక ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట
అక్రమంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్. ఇక నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్. ఇక 2015లో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించిన వేం. ఇక 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం వివరాలు మానుకునుట. మాజీ కలెక్టర్ల అద్వైత్ సింగ్ కు పాత్ర ఉందా అనే కోణంలో అయితే విచారణ కూడా జరగాలి. అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారా? భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని కూడా నమస్తే తెలంగాణలో అయితే మనం ఈ వార్త చూస్తున్నాం. భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత అప్తమిత్రుడు కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పెద్ద ఎత్తునైతే అసైన్డ్ భూముల అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఈ వార్త మనం ప్రచురితం చేయడం జరిగింది. నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ సంచలన విమర్శలు అయితే చేశారు. అర్హులైన పేదలకు దక్కవలసిన సుమారు 15 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడు వేం కృష్ణభార్గవ రెడ్డి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని మండిపడ్డారు. ఆ భూముల్లో సాయి కృష్ణ పాత్ర కూడా ఉందని కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఆ వివరాలు ఉన్నాయి. ఇక మానుకోట మాజీ కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక పాత్ర పోషించినట్టు కూడా మనం ఇందులో చూస్తున్నాము. ఇక ఆంధ్రప్రభలో తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇక ఏదైతే మనం ఇందాక చూసామో ఆంధ్రజ్యోతిలో ఏదైతే ప్రచురితమైందో, ఇక ఆంధ్రప్రభలో కూడా అదే న్యూస్ ప్రచురితం అయింది. ఎవరైనా వస్తే వెంటాడుతాం, వేటాడుతాం అనే వార్త కూడా మనం చూస్తున్నాం. తీరం గస్తీ పెంచుతాం, మత్స్యకారుల హక్కులు కాపాడుతాం అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త ప్రచురితమైంది. 60% సబ్సిడీపై 2000 మేకనాజ్ బోట్లు తీర ప్రాంత అభివృద్ధిలో గంగపుత్రులకు భాగస్వామ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ప్రతి మత్స్యకారుడికి 20,000 అందించామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక మత్స్యకారుల సేవలో భాగంగా 262 కోట్ల పంపిణీ. గొడ్డల పార్టీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి. తుమ్మలపెండ మత్స్యకారుల సేవలు అయితే చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. సీవీడ్ సాగుతో డబ్బులు, మత్స్యకార మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా అంటూ కూడా మనం ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాం. ఇక మరో వార్త కానీ మనము ఆంధ్రప్రభలో చూస్తే ఊరూరా గ్రీన్ షాపులు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. స్వచ్ఛరథం తరహాలో ఏర్పాటు సేవలు అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే డాష్ బోర్డులను ఏర్పాటు చేయండి, అన్ని జిల్లాల్లో అమలు చేయాలి, ఒక్క నెలలోనే 18.86 లక్షల కిలోల చెత్త సేకరణ, ప్రజలకు 3 కోట్ల విలువైన నిత్యావసరాలు, పంచాయతీరాజ్ శాఖకు మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాం. అధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేశారు. ఇక ప్రతి ఊరులో కూడా గ్రీన్ షాపులు స్వచ్ఛరథం త్వరహాల్లో అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇక ఆంధ్రప్రభలో మరొక కథనం మనం చూస్తే గంగపుత్రులు, అభిమాన మిత్రులు, మత్స్యకారులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఆత్మీయ ఆహ్వానం, ఆతిథ్యం, భవిష్యత్కు భరోసా అంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. ఇది మన ప్రభుత్వం, ఏం కావాలైనా ధైర్యంగా అడగొచ్చు, మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచుంటాయంటూ కూడా లోకేష్ గతంలో చెప్పిన యువగలం పాదయాత్రలో చెప్పిన వార్త మనం ఇప్పుడు చూస్తున్నాము. జ్ఞాపకాల ప్రస్తావన, గంగపుత్రుల ఐక్యత చాలా గొప్పదంటూ కూడా యువనేత నారా లోకేష్ అయితే కితాబిచ్చారు. ఇక వారంలో రెండోసారి పెట్రోల్ వాత అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఇందాక ప్రచురితమైంది. అలాగే ఆంధ్రప్రభలో కదా మనం ఈ వార్త చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు 90 పైసలకు చేరుకుంది. ఇక విజయవాడలో తాజా రేట్లు పెట్రోల్ 114.48కి చేరుకుంది. ఇక డీజిల్ 102.17కి చూస్తున్నాం. ఇంకా మరొక వార్త మనం చూస్తే పట్టణాల్లో అత్యవసర సన్నద్ధత, ప్రజారోగ్య సంరక్షణకు కార్యాచరణ, పారిశుద్ధ్యం, తాగునీటిపై ఫోకస్ అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. వడగాల్పుల మరణాల నియంత్రణకు ముందస్తు వార్డు స్థాయిలో సహాయక చర్యలు, ఆదేశాలు అంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. తాత్కాలిక క్రియోస్కులు, చలివేంద్రాలు, శీతలీకరణ షెల్టర్ల ఏర్పాటు అంటూ కూడా మన వార్త చూస్తున్నాం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కూడా మాట్లాడటం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమై వేడిమిని ఎదుర్కోవాల్సి వస్తుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న వారం రోజుల పాటు
అత్యవసర వడగాల్పులు సన్నద్ధత చర్యలను ప్రారంభించాలని, క్షేత్రస్థాయిలో ప్రతిస్పందన వ్యవస్థలను బలోపేతం చేయాలని కూడా ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకైతే ఆదేశించి, ఇందులో భాగంగా రాష్ట్రంలోని మున్సిపల్ శాఖకు అయితే కొన్ని దిశానిర్దేశాలు చేసింది. ఇక ప్రజారోగ్య సంరక్షణకు కార్యాచరణ పారిశుద్ధ తాగునీటిపై అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు మనం చూస్తున్నాము. ఆంధ్రప్రభలో మరొక వార్త కానీ మనం చూస్తే మహానాడులో 20 తీర్మానాలు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఏపీకి సంబంధించి 15, తెలంగాణపై 4 తీర్మానాలు. ముగింపు సభలో రాజకీయ తీర్మానం. రేపే జరిగే పొలిట్ బ్యూరో భేటీలో అయితే ఇది ఆమోదం తెలపనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు సర్వం సిద్ధమవుతుందనే చెప్పాలి. ఇక ఈ దఫా మహానాడు హైబ్రిడ్ విధానంలో వర్చువల్ గా అయితే చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏదైతే దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో అయితే ఖర్చులు తగ్గించుకోవాలి అనే ఒక నినాదంతో అయితే ముందుకెళ్తుంది. దాంతోనే 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పార్టీ నాయకత్వం యోచిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అయితే తీర్మానాల కమిటీ సమావేశం జరిగింది. ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశమై మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై అయితే విస్తృతంగా చర్చింది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై అయితే ఉమ్మడి తీర్మానాలను అయితే బలోపేతం, యువతకు ప్రోత్సాహం తీసుకురావడానికి కమిటీ అయితే భావిస్తుంది. అలాగే రాష్ట్ర రాజకీయ ఆర్థిక పరిస్థితులపై కూడా కీలక చర్చలు జరగనున్నాయి. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలు, కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఇక పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అయితే మహానాడు అయితే 20 తీర్మానాలతో అయితే ముందుకెళ్తుందనే చెప్పాలి. ఇక నకిలీ మద్యం కేసులో ఛార్జ్ షీట్ 1300 పేజీలు, 25 మందికి పైగా అభియోగాలు, 89 మంది సాక్షుల నుంచి వాగ్మూలాలు, విజయవాడ ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేసిన సిట్ అంటూ కూడా ఆంధ్రప్రభలో మనము ఈ వార్త మనం చూస్తున్నాము. ఇంకో వార్త కానీ మనం చూస్తే ఈ మొబిలిటీ నగరాలపై అయితే ఫోకస్ అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఇంకా ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే నగరాలు పట్టణాల్లో ఇంధన ఆడిట్, దుబారా నియంత్రణకు చర్యలు, మున్సిపల్ వాహనాల దుర్వినియోగానికి బ్రేక్, ఇక పీపీపీ పద్ధతిలో సోలార్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఈ బైక్లు, స్కూటర్లు, వాహనాలు తయారీకి పురపాలక శాఖ 2 అంచెల సంస్కరణలు, ఆర్భాటాలకు స్వస్తి, పరిమితి మేరకే లైటింగ్, 20 డిగ్రీల వద్దే ఏసీలు అంటూ కూడా మనం ఇక ఈ వార్త చూస్తున్నాం. ఫీడర్ల ద్వారా వినియోగం గుర్తింపు, ఇంధన పొదుపు డ్రైవ్కు మార్గదర్శకాలు, పర్యవేక్షణకు ఎనర్జీ నోడల్ ఆఫీసర్ల వ్యవస్థ ఏర్పాటు అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక ఇందులో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన సంస్కరణను అమల్లోకి అయితే తేనుంది. ఈ మొబిలిటీ నగరాలపై అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు మనం చూస్తున్నాం. స్మార్ట్ సిటీలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక నగరాలు పట్టణాల్లో అయితే ఇంధన దుబారా జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం దీన్ని నియంత్రించేందుకు అన్ని మున్సిపాలిటీల్లో ఇంధన ఆడిట్ కు మార్గదర్శకాలు అయితే ఇప్పటికే జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా నగరాలను పరిశుభ్రంగా, స్మార్ట్ గా, మరింత ఇంధన సామర్థ్యంతో తీర్చిదిద్దేందుకు పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ అయితే కీలక ఆదేశాలు జారీ చేసినట్టు మనం చూస్తున్నాము. ఇక మరొక వార్త కానీ మనం ఆంధ్రప్రభలో కానీ చూస్తే ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న. ఇక మున్ముందు మరింత కష్టకాలం, ఏదైతే అంబానీ, అదానీ లాంటి వారే బతకగలరు, సామాన్య ప్రజలపై అయితే పెనుభారం మోపుతున్నారు అంటూ కూడా రాహుల్ గాంధీ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యువత, రైతులు, చిరు వ్యాపారులకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, పేద మధ్యతరగతిపై అయితే తీవ్ర ప్రభావం పడుతుందంటూ కూడా మనం ఆంధ్రప్రభలో ఈ వార్త చూస్తున్నాం. పొదుపు చర్యలంటూ మోదీ విదేశీ టూర్లంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే నిన్న తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే
ఏఐతో ఉద్యోగ సంక్షోభం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఏఐతో భర్తీ వేగంగా దూసుకెళ్తున్న సాంకేతిక అంటూ కూడా ఆంధ్రప్రభలో మనం ఒక వార్త చూస్తున్నాం. ఫైనాన్స్, కన్సల్టింగ్, టెక్నాలజీ రంగాలపై ప్రభావం పడుతుంది. ఆంధ్రోపిక్ సిఇఓ దరియో అమోదయ్ అయితే నేను మాట్లాడారు. ఇక అయ్యో మన రూపీ విలవిల అంటూ కూడా ఆంధ్రప్రభలో మరొక వార్త చూస్తున్నాం. ఇంకా అందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే డాలర్తో మారకం విలువ మరింత పతనం అవుతుంది. ఇక చమురు ధరలు ఈక్విటీ మార్కెట్ల నుంచి దేశీ పెట్టుబడుల ఉపసంహరణ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలతో ఆల్ టైమ్ కనిష్టానికైతే రూపాయి పడిపోయిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో మరొక వార్త మనం చూస్తే ట్రంప్ నేతాన్యాహును చంపితే 560 కోట్లు బహుమతి అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే ఇరాన్ ఎన్ఎస్సి చైర్మన్ సంచలన ప్రకటన చేశారు. ఇక ఇస్లామిక్ భద్రతా దళాల ప్రతిచర్య పేరిట బిల్లు త్వరలో పార్లమెంటులో బిల్లుపై అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేనికి ఓటింగ్ ఎక్కువ వస్తే అది త్వరలో పార్లమెంటు బిల్లుపై ఆమోదం తెలపనున్నారు. ఇక అయాతుల్లా ఖమేనీ హత్యకు అయితే ప్రతీకారం తీర్చుకునే దిశగా అయితే వెళ్తున్నారు. విశాలాంధ్రలో మనం ఏం కథనాలు వచ్చినాయి అని చూస్తే మళ్ళీ బాధుడు, పెట్రోల్ డీజిల్ లీటర్కు 90 పైసల పెంపు అంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరలకు లీటర్కు సుమారు 90 పైసలు పెంచారు. ఇక ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వారం లోపే ఇంధన ధరలు పెంచడం ఇది రెండోసారి. కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వినియోగదారులపై అయితే పెనుభారం వేసిందని ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక పరిశ్రమల వర్గాల సమాచారం ప్రకారం ఈ పెంపుతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్కు 97.77 నుంచి 98.64కు, ఇక డీజిల్ ధరలు కానీ మనం చూస్తే 90.67 నుంచి 91.58కి చేరుకుంది, పెరిగాయనే చెప్పాలి. ఇక విలువల ఆధారిత పన్నుల్లో వ్యత్యాసాల కారణంగా అయితే రాష్ట్రాల వారీగా ధరలు మారుతూ ఉంటాయి. ఇక మే 15 ఢిల్లీ, ముంబై సహా అనేక నగరాల్లో కాంప్రెంట్ న్యాచురల్ గ్యాస్ ధరలను కూడా కిలోకు ₹2 పెంచడం జరిగింది. ఇక ఆదివారం సిఎన్జి ధరలను మళ్ళీ రూపాయికి పెంచారు. ఇక ఫిబ్రవరి 28న ఇరాన్పై ప్రతీకార చర్యల ఫలితంగా ప్రపంచ ముడి చమురు ధరలు 50% పైగా పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి గుండా ఇంధన సరఫరా నౌకలను అంతరాయం కలిగింది. అయితే సోమవారం పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ మే 15న జరిగే పెంపు వల్ల నష్టాలు 4వ వంతు తగ్గుతాయని కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇక వంట నూనె మంట అంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడుతున్న ప్రజలపై అయితే వంట నూనె మరింత భారం మోపాయి. వంట నూనెల్లో ధరలు భారీగా పెరిగాయని కూడా వార్త మనం చూస్తున్నాము. ఇక విశాలాంధ్రలో మరొక వార్త మనం చూస్తే తీర సంపద మనదే, 3256 కోట్లతో 2 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఇందులో హెడ్లైన్స్ కానీ మనం ఒకసారి చూస్తే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యము, చేపల వేటకు సబ్సిడీపై 200 యాంత్రిక బోట్లు, సివిడిఎట్ సాగుతో మహిళలకు అదనపు ఆదాయం అంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాము. గంగపుత్రులకు 20,000 చొప్పున 262 కోట్లు జమ చేశారు ప్రభుత్వం. ఇక తుమ్మలపెంట సభలో సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి, వారి జీవన ప్రమాణాల మెరుగుగా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఇక నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు మత్స్యకారు సేవల కార్యక్రమంలో పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో జీవనాభివృద్ధికి ఇబ్బంది లేకుండా 130,796 మంది మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున మొత్తం 261.50 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఈ సహాయాన్ని లబ్ధిదారుల కుటుంబాల్లో అయితే నేరుగా జమ చేయటం జరిగింది. ఇక ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే
అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు చేస్తాం. ఇక కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతుంది. ఇక దీని ద్వారా స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక 2088 కోట్లతో జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడతాం. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ప్రణాళికలు అయితే ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. ఇక వీటిపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక ఈ విషయం ఎలాంటి అపోహలకు తావు లేదని కూడా చెప్పారు. ఈ తీరం మనది, వేట బోటు, ఇక్కడ సంపద కూడా మనదే, ఈ విషయంలో రాజీయే పడే ప్రసక్తే లేదు అంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. మన తీర ప్రాంతానికి పొరుగు రాష్ట్రం వారు ఖచ్చితంగా ఎవరొచ్చినా సహించేది లేదు, మత్స్యకారుల హక్కులు కాపాడతాం, మన తీరంలోని నిఘా పెట్టి పొరుగు రాష్ట్రాల బోట్లు రాకుండా చర్యలు తీసుకుంటామని కూడా విశాలాంధ్రలో అయితే ఈ వార్త ప్రచురితమైంది. ఇక రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులో నీళ్లు నిండుగా ఉన్నాయి, అక్కడ కూడా చేపల పెంపకం చేపట్టండి, ఆ మత్స్య సంపద విక్రయించే హక్కులను మత్స్యకారులకి అప్పగిస్తామంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ ఫీడ్ అందించేలా మత్స్యశాఖకు ఆదేశాలు ఇచ్చామంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త అయితే మనం చూస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారికి ఉండి చప్పుడు.